వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎవరైతే మొబైల్ నెట్వర్క్స్ వాడుతున్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా వాడతారు. వాడని వాళ్ళైతే ఈ లోకంలోనే లేరని చెప్పుకోవాలి. మరి వారందరికీ కూడా ఇప్పుడు ఒక కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ నంబర్ మార్చుకోకుండా వేరే నెట్వర్క్ మారేందుకైతే వెసులుబాటు అనేది ఉందన్నమాట. అది గతం నుంచి మనందరికీ తెలిసిందే. దాన్ని పోర్టింగ్ అని కూడా అంటాం. అయితే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అంటే ఎంఎన్పి ఇందుకు అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే ఈ ఫోన్ నంబర్ పోర్టబిలిటీ విషయంలో టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రై కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందనమాట. దీంతో కస్టమర్ల మోసాల బారిన పడకుండా లీగల్‌గా వచ్చని పేర్కొంది. అయితే సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసిన 7 రోజుల వరకు వేరే నెట్వర్క్ మారడాన్ని నిలిపివేసిందనమాట. అయితే సిమ్ స్వాప్ మోసాలను అరికట్టేందుకైతే టెలికాం రెగ్యులేటరీ ట్రై ఈ సంస్థ అయితే ఈ నిర్ణయం తీసుకొచ్చిందనమాట. ఈ యొక్క కొత్త నిబంధనలకు జూలై 1 నుంచి అయితే అమల్లోకి అయితే వస్తాయని ట్రై ఈ యొక్క సందర్భంగా తెలిపింది. ఇక సిమ్ కార్డుల స్వాపింగ్ పేరుతో జరిగే చాలా మోసాలు అయితే పెరిగిపోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే వీటికి చెక్ పెట్టాలంటూ టెలికాం విభాగం ట్రైకి ప్రతిపాదనలు అయితే చేసింది. టెలికాం విభాగం విజ్ఞప్తి మేరకు ట్రై కొత్త మార్పులు అయితే తీసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన కొత్త నిబంధనలతో కూడిన సర్క్యులర్ను అయితే గత వారమే జారీ చేసింది ట్రై. అయితే ఈ సర్క్యులర్ ప్రకారం చూస్తే గనుక ఎవరైనా ఒక వ్యక్తి సిమ్ కార్డు మార్చుకున్నా లేదా స్వాప్ చేసినా వారం రోజుల వరకు అయితే వేచి చూడాలి. అంటే వారు వేరే నెట్వర్క్ మారేందుకు అయితే అవకాశం అయ్యే యూనిక్ పోర్టింగ్ కోడ్ను అంటే యూపీసీ జారీ చేయడం జరగదు. కొత్త వ్యక్తి పేరుతో అదే నంబర్ను తీసుకోకుండా సైబర్ నేరగాళ్లను నివారించాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లయితే ట్రై తాజాగా వెల్లడించింది. మరి ఏదేమైనా సరే అర్జెంటుగా కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కొత్త రూల్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా ఇటువంటి రూల్ తేడం అనేది చాలా మంచిదే అండి. ఎందుకంటే ఇప్పటికే సిమ్ కార్డు స్వాపింగ్తో సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ చేస్తున్న సంఘటనలు అయితే ఇప్పటికే ఎన్నో పెరిగిపోతున్నాయి. మరి ఈ క్రమంలోనే తాజా మార్పులు అయితే తీసుకొచ్చింది ట్రై. ఇక పోర్ట్ చేయాలనుకున్న సిమ్ కార్డు నుంచి మెసేజ్ పంపినప్పుడు కనుక యూనిక్ కోడ్ జారీ చేసేందుకు ఒక వారం రోజులు వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మోసాలకు అడ్డుకట్టి వేసేందుకు తగిన సమయం అయితే దొరుకుతుందని ట్రై అంచనా అయితే వేస్తుంది. అయితే ఈ నిబంధనల వినియోగదారులకు కాస్త అసౌకర్యాన్ని కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మోసాల బారిన పడకుండా ఉండాలి అంటే మరి ఇటువంటివి ఖచ్చితంగా ఉండాలని ట్రై వర్గాలు అయితే పేర్కొంటున్నాయి.